విశాఖలో దారుణం చోటు చేసుకుంది. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్ లో పడి 7 ఏళ్ల బాలుడు రిషి ప్రాణాలు కోల్పోయాడు. గుట్టు చప్పుడు కాకుండా బైక్ పై బాలుడు మృతదేహాన్ని సిబ్బంది ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకుని బాలుడి తల్లిదండ్రులు ఆసుపత్రికి వెళ్లారు. అప్పటికి బాలుడు మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. న్యాయం చేయాలంటూ బాలుడి కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. విశాఖలో దారుణం చోటు చేసుకుంది. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్ లో పడి 7 ఏళ్ల బాలుడు రిషి ప్రాణాలు కోల్పోయాడు. గుట్టు చప్పుడు కాకుండా బైక్ పై బాలుడు మృతదేహాన్ని సిబ్బంది ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకుని బాలుడి తల్లిదండ్రులు ఆసుపత్రికి వెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్టు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. న్యాయం చేయాలంటూ బాలుడి కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. విశాఖలో దారుణం చోటు చేసుకుంది. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్ లో పడి 7 ఏళ్ల బాలుడు రిషి ప్రాణాలు కోల్పోయాడు. గుర్తు చప్పుడు కాకుండా బైక్ పై బాలుడు మృతదేహాన్ని సిబ్బంది ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకుని బాలుడి తల్లిదండ్రులు ఆసుపత్రికి వెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్టు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. న్యాయం చేయాలంటూ బాలుడి కుటుంబ సభ్యులు ధర్నాకి దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాఖ నుండి అనురాధ అందిస్తారు. అనురాధ, విశాఖపట్నంలో విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ లో ఒక దారుణం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం 7 ఏళ్ల బాలుడు రిషి అనే బాలుడు సమ్మర్ వెకేషన్స్ కోసం ఇదే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వాటర్ వరల్డ్ కి వచ్చాడు. ఈ వాటర్ వరల్డ్ లో ఈ స్విమ్మింగ్ చేస్తూ ఉంటుండగా ఆ అబ్బాయి నీటిలో దిగి సరైన ప్రికాషన్స్ లేక మరి ఊపిరాడక మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. అయితే రిషితో పాటు రిషి వాళ్ళ బంధువులు ఫ్యామిలీ అంతా కూడా సమ్మర్ వెకేషన్స్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అతను స్విమ్మింగ్ వాటర్ స్పోర్ట్స్ కోసం స్విమ్మింగ్ కి రావడం జరిగింది. అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేస్ లోనే ఆ అబ్బాయి మృత్యువాత పడిన ఘటన చోటు చేసుకుంది. అయితే లోతు ఎంత ఉంది అన్నది పక్కన పెడితే, అంటే వాటర్ మెజర్స్ ప్రకారం ఆ చిన్న పిల్లలకి ఇది ఎక్కువ లోతు అనే చెప్పాలి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు 4 feet ఇక్కడ దాదాపుగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. 4 steps ఉన్నాయి. 4 feet వాటర్ ఆల్రెడీ అంతలోకి ఉంటే చిన్న పిల్లాడు కాబట్టి అతను లోపలికి దిగిన తర్వాత ఒకసారిగా ఊపిరాడని పరిస్థితి. అయితే ఎటువంటి ప్రికాషన్స్ ని కూడా వీళ్ళు ఇక్కడ మినిమం మెయింటైన్ చేయటం లేదు అన్నది ప్రధానమైన ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. గతంలో కూడా చాలా ప్రమాదాలు ఇక్కడ చోటు చేసుకున్న సందర్భాలు చూసిన వారు చెప్తూ ఉన్నారు. స్వయంగా ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా కొంతసేపటి క్రితమే మనతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ మనవరాలు కూడా ఇదే స్పోర్ట్స్ క్లబ్ లో ప్రమాదానికి గురై 45 రోజుల పాటు హాస్పిటల్స్ లో ఉన్నట్లుగా కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అయితే ఘటన చూసుకుంటే కనుక ఇక్కడ వీళ్ళు పోర్ట్ స్టేడియం, ఇది అంటే పోర్ట్ సంస్థ నిర్వహిస్తున్న స్టేడియం. ఆ స్టేడియంలో సబ్ లీజ్ అంటే స్పోర్ట్స్ పేరుతో సబ్ లీజ్ కోసం విశ్వనాథ్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఒక సంస్థ ఇక్కడ స్పోర్ట్స్ క్లబ్ నిర్వహిస్తామని చెప్పి వీళ్ళు తీసుకుని దాని తర్వాత ఇక్కడ వాళ్ళు ఇలాంటి వాటర్ స్పోర్ట్స్ ని అలాగే గో కార్ట్స్ ని ఇట్లా చాలా రకాలైన స్పోర్ట్స్ ని ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే అవన్నీ కూడా కేవలం కమర్షియల్ వ్యూలో మాత్రమే వాళ్ళు వాటిని చూస్తున్నారు. ఏమాత్రం డబ్బులు సంపాదించుకునే మార్గం తప్పితే ఏమాత్రం రక్షణ అనేది లేకుండా వీళ్ళు ఇక్కడ ఆ నిర్వహణ అనేది చేస్తున్నారు అనేది పలుమార్లు పలు వ్యక్తుల నుంచి కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. జనరల్ గా ఇలాంటి స్పోర్ట్స్ క్లబ్స్ మెయింటైన్ చేయాలనంటే మినిమం వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్స్ అయితే ఖచ్చితంగా అక్కడ ఒక వైద్యుడు ఉండాలి. ఏదైనా సందర్భంలో వాళ్ళకి ఇబ్బందులు ఎదురైనప్పుడు అలాగే నిపుణులు ఉండాలి, స్విమ్మర్స్ ఉండాలి, వీళ్ళంతా కూడా ఇక్కడ అందుబాటులో ఉండాలి. అలాగే వాటర్ ప్యూరిటీ ఉండాలి, వాటర్ని ఎప్పటికప్పుడు వాళ్ళు ప్యూరిఫై చేస్తూ ఉండాలి. అలాగే ఏదైతే ఇక్కడ స్పోర్ట్స్ నిర్వహణ అంటే వాటర్ స్పోర్ట్స్ అనే కాదు, ఈ మొత్తం ఈ చుట్టూ ఉన్న స్పోర్ట్స్ చూస్తే కనుక ఏవైతే పరికరాలు ఉంటాయో అక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ వీళ్ళు పిల్లలు అక్కడ నుంచి స్పోర్ట్స్ లోకి వచ్చిన
వచ్చిన తర్వాత ఈ పరికరాల ద్వారా ఎక్కి ఇక్కడ నుంచి ఆ జంప్, ఆ ట్యూబ్స్ లాంటివి మనకు కనిపిస్తున్నాయి. ఆ ట్యూబ్స్ నుంచి వాళ్ళు కింద వాటర్ లోకి జారుతారు. ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఎలా ఉంది, నిర్వహణ ఎలా ఉంది అన్నది ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళెవరూ కూడా కేవలం టికెట్స్ వసూలు చేసుకునే మార్గంలో మాత్రమే ఆలోచిస్తున్నారు తప్పితే ఇక్కడ కనీసం మినిమం మెజర్స్ అనేవి మెయింటైన్ చేయటం లేదు అన్నది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. తాజాగా జరిగిన ఈ బాలుడి మృతి ఘటన చూసుకుంటే గనక 7 ఏళ్ల చిన్నారి మరి నవ్వుతూ ఇక్కడికి వచ్చాడు, కానీ విగత జీవిగా ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. బండి మీద నిర్వాహకులు పేరెంట్స్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అబ్బాయి ఇలా మునిగిపోయాడని చెప్పడానికి వెళ్ళి మళ్ళీ బయట నుంచి లోపలికి రావాలంటే వాళ్ళని టికెట్ తీసుకోమని డిమాండ్ చేశారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పారు. అయితే ఏమైనా వాళ్ళు చెప్పిన తర్వాత ఆ అబ్బాయిని బండి మీద తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసే పరిస్థితి చూసారు. అక్కడ వాళ్ళు మృతి చెందినట్లుగా తెలియగానే సిబ్బంది మాకు సంబంధం లేదంటూ వచ్చేశారు. ఖచ్చితంగా పోర్ట్ యాజమాన్యం దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాము, కానీ సబ్ లీజ్కి ఇచ్చేసామని చెప్పి వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు. లీజుకి తీసుకొని మేము డబ్బులు కడుతున్నామని చెప్పి ఇక్కడ నిర్వాహకుల చేతులు దులుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ప్రమాదాలకి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు ప్రధానంగా బాధిత కుటుంబం మాత్రమే కాదు, విశాఖ ప్రజలందరూ కూడా ఇదే అడుగుతున్నారు. ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు, ఆ బాధ్యత వహించే పర్సన్స్ ఎవరు ఇక్కడ అన్నది ప్రధానమైన ప్రశ్న అన్నది లేవనెత్తుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే గనక ఇంత విశాలమైన ఈ ప్లేస్ లో ప్రస్తుతం వీళ్ళు లీజ్ కి తీసుకున్న ప్లేస్ ఎంత, అలాగే లీజ్ అగ్రిమెంట్స్ ఎంత, లీజ్ అగ్రిమెంట్స్ ఎవరు చేశారు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. అయితే కొంతమంది పర్యావరణవేత్తలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ప్రధానంగా ఒకటే చెప్తూ ఉన్నారు, కొంత స్థలాన్ని మాత్రమే సబ్ లీజ్ కి లీగల్ అగ్రిమెంట్ ద్వారా వీళ్ళు తీసుకొని తరువాత దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు వ్యాపార దృక్పథంతో. ఈ చుట్టూ చూడొచ్చు మనం చెట్లు, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తుంటే గనక నేచర్ కి చాలా దగ్గరగా ఉండే ప్రాంతం ఇది. హిల్ ఏరియా అంటే మొత్తంగా చుట్టూ ఉన్న చెట్లను కూడా కట్ చేసుకుంటూ వీళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదంతా కూడా గ్రీన్ ట్రిబ్యునల్ కి మేమైతే కంప్లైంట్ చేస్తామని చెప్పి కూడా ఇక్కడికి వచ్చిన పబ్లిక్ గానీ పర్యావరణవేత్తలు కానీ వీళ్ళందరూ కూడా చెప్పారు. ముఖ్యంగా వాటర్ స్పోర్ట్స్ లాంటివి గనక మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా అలాంటివి పెట్టినప్పుడు నిబంధనల మేరకు ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, ఇక్కడ ఏదైతే అంటే పిల్లల ఏజ్ని బట్టి అంటే బిలో 8 years 10 years లోపు పిల్లలైతే వాళ్ళకి 2.5 అడుగుల మేరకు వాటర్ మాత్రమే ఉండాలంటే ఆ పిల్లల హైట్ 5 అడుగులు వరకు ఉండదు. కాబట్టి వాళ్ళు ఉండే హైట్ని బట్టి మినిమం ఇంత ఫీట్ వాటర్ హైట్ అనేది ఉండాలి ఏ పూల్లోనైనా. అలాగే ఖచ్చితంగా రబ్బర్ ట్యూబ్లని ఉండాలి. ఇక్కడ మనం చూస్తే కనుక ఎక్కడా కనిపించడం లేదు. రెండోది ఏంటంటే వాటర్ ప్యూరిఫైడ్ ఉండాలి, అలాగే ఆక్సిజన్ సిలిండర్స్ అందుబాటులో ఉండాలి. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందించే విధంగా వాళ్ళంతా కూడా ఇక్కడ నిపుణుల పర్యవేక్షణ అనేది ఉండాలి, అలాగే ఎక్స్పర్ట్స్ ఉండాలి. ఇలాంటివి ఏవీ లేకుండా కేవలం వీళ్ళు ఏదైతే ఒక వ్యాపార దృక్పథంతో ఇక్కడున్న ఈ మెయింటెనెన్స్ అనేవి మినిమం మెయింటెనెన్స్ తో చేస్తున్నారు. దీని మీద ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు బాధిత కుటుంబం కూడా అదే మాట ఆరోపిస్తుంది. మరి చూడాలి రిషి కుటుంబానికి ఎలాంటి న్యాయం జరుగుతుంది, ఇలాంటి ప్రమాదాల నివారణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇక్కడ విశాఖ అభివృద్ధి చెందుతుంది కాబట్టి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి పర్యాటక ప్రదేశాలు ఎలాంటి టూరిజం ప్లేసెస్ కానీ లేకపోతే ఇలాంటి వాటర్ స్పోర్ట్స్ కానీ ఇలాంటివి నిర్వహించే దగ్గర ఎలాంటి నిబంధనలు అమలు చేయాలి, ఇవన్నీ కూడా పర్టికులర్ గైడ్ లైన్స్ అనేవి ఉండాలి. కానీ అలాంటివి ఏవి కూడా పాటించడం లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడికి మనం చూడొచ్చు, ఇప్పుడిప్పుడే ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అంటే ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆయన కూడా పరిశీలించారు. కాసేపటి క్రితం కూడా మనతో మాట్లాడడం జరిగింది. సార్ మీరు చెప్పారు ఆల్రెడీ, మీరు చెప్పారు ఆల్రెడీ మీ మనవరాలకు కూడా ఇలాంటి ప్రమాదం జరిగింది ఇక్కడ. మనవరాలకి గోకార్టింగ్ కి May 4th నాడు వెళ్ళినప్పుడు అక్కడ నేనేదో చాలా సొఫిస్టికేటెడ్ గా ఉంటుందని ఉద్దేశంతో మా అమ్మాయి కూడా తీసుకుని రావడం జరిగింది. మాకు 2 మనవరాళ్ళు, ఒక అమ్మాయి పేరు స్మయ, ఇంకొక అమ్మాయి పేరు సాన్వి. ఆ స్మయ ఇద్దరు కలిసి వెళ్ళారు. యాక్చువల్గా ఈ స్మయకి ఏమైందంటే అది ఏదైతే కారు ఉందో చిన్న కారు, అది దాని కారు అని అంటాము, గోకార్టింగ్ దాంట్లో ఆ వెహికల్లో ఎక్కిన తర్వాత అప్స్ అండ్ డౌన్స్ లేకపోయినప్పటికీ కూడా ముందు వెహికల్ని దాన్ని టచ్ చేసి గుద్దుకున్న మలాన వెంటనే ముందుకు తుళ్ళిపోయి పడిపోయిన తర్వాత హెల్మెట్ ఊడిపోయింది. లక్కీగా అదృష్టం కొలిది తలకి దెబ్బ తగలలేదు. కానీ మొత్తము థైస్ 2 కట్ అయిపోయినాయి. 45 days షీఈ్ ఆన్ ద బెడ్. సార్ అంటే మీరే స్వయంగా మీరు కూడా ఒక విక్టిమ్ గా చెప్తూ ఉన్నారు. అంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో ప్రత్యేకంగా మీ
కాన్స్టిట్యున్సీలో ఉంది. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపిల్లలు కానీ ఎవరైనా టూరిస్ట్? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఇక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ, చుట్టుపక్కల ఏదైతే స్విమ్మింగ్ పూల్స్ లో ఉన్నాయో దానికి ఒక డైవర్స్ లాంటి వాళ్ళు లేకపోతే పరిరక్షణ చేయడానికి 10 మందికో 5గురికో ఒకళ్ళు ఉండి ఇక్కడ కాపలా కాస్తూ వాళ్ళు ప్రతి మూమెంట్ కూడా అబ్జర్వ్ చేయవలసిన అవసరం ఉంది. సీసీ కెమెరాస్ పెట్టాలి. అటువంటిది ఏమీ లేదు. పోనీ తల్లిదండ్రులు చూసుకుందామంటే తల్లిదండ్రులకు కూడా టికెట్ 800 రూపాయలు టికెట్ పెడితేనే కానీ వాళ్ళని లోపలికి ఎలవ్ చేయడం వలన ఈ దుర్ఘటన జరిగింది. లేకపోతే కనీసం వాళ్ళ పిల్లోడు ఎక్కడున్నాడు అని చెప్పి వాళ్ళు కొంత అబ్జర్వేషన్ ఉంటుంది. పర్టికులర్ గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒకవేళ దీని మీద చర్యలు తీసుకోకపోతే మీరు సైతం ఆందోళన చేస్తాను అంటే మీరు సైతం దీని మీద చర్యలు తీసుకుంటానని చెప్పడం జరిగింది. కాసేపటి క్రితం నాతో మాట్లాడారు. 100% తీసుకుంటాం, దాంట్లో డౌట్ లేదు. 100% అంటే ప్రజల ప్రాణాలు, చిన్నపిల్లల ప్రాణాలని గాలి కుదిరేసేదానికి ఇక్కడ విశాఖపట్నంలో నార్త్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉన్నంత వరకు నేను చేయవలసిన పూర్తి ప్రయత్నం నేను చేస్తాను. ఇది ఇక్కడ మనం చూసాము. ఇప్పుడే ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారి మాటల్లో కూడా మనం విన్నాం. ఖచ్చితంగా నేనైతే చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నానని కూడా ఆయన చాలా ఆందోళనతో చెప్పారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలోనే ఒక విక్టిమ్, వాళ్ళ మనవరాలకే ఆ గాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాల నివారణ కోసం తగిన చర్యలు అయితే మాత్రం తీసుకోవాల్సిందే. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఒకవేళ ఈ సంస్థకి సంబంధించి వెంటనే గనక రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే ఇక్కడున్న జిల్లా అధికార యంత్రాంగం నుంచి కూడా చర్యలు లేకపోతే గనక స్వయంగా నేనే దాని మీద పోరాడాల్సిన పరిస్థితి ఉంటుంది అని కూడా ఆయన ఒక వార్నింగ్ అనే మనం చెప్పొచ్చు. అది కూడా ఆయన చాలా గట్టిగానే చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఈ అంటే కేవలం ఇదొక్కటనే కాదు, విశాఖపట్నంలో టూరిజం పేరుతో ఇలాంటివి చాలా సంస్థలు నడుస్తూ ఉన్నాయి. మినిమం ప్రికాషన్స్ అనేవి ఎక్కడ కూడా తీసుకున్న దాఖలాలు అయితే మనకు కనిపించడం లేదు. అలాంటప్పుడు ప్రాణాలకి రక్షణ ఏది? మరి కేవలం వీళ్ళు వ్యాపార దృక్పథంతో వీళ్ళు ఉంటున్నారు. అలాగే ఇక్కడికి వచ్చే పేరెంట్స్ కానీ వీళ్ళు కానీ మినిమం లోపలికి వచ్చేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ ఇక్కడ ఇస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా చూడాలి, తెలుసుకోవాలి. అలాంటి పరిస్థితి కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో చాలా దారుణాలు అయితే జరుగుతున్నాయి. ఇదే స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో గతంలో కూడా జరిగిన ప్రమాదాలకి కేవలం డబ్బులు ఇచ్చి వాళ్ళు ఒక సెటిల్మెంట్స్ లాంటివి చేసుకుని చేతులు దులిపేసుకున్నారు. అంతేకాని ప్రమాదాల నివారణ కోసం గైడ్ లైన్స్ ప్రకారం ఒక పర్టికులర్ కమిటీ గానీ ఒక నిబంధనలు పాటించే వ్యవస్థ గానీ వీళ్ళు కాన్స్టిట్యూట్ చేయటం లేదు. ఇలాంటి వ్యవస్థను కాన్స్టిట్యూట్ చేసుకోకపోతే ఇక్కడికి వచ్చే పబ్లిక్ కి, టూరిస్టులకి, వాళ్ళ ప్రాణాలకి రక్షణ ఏది అన్నది ప్రధానంగా వినిపిస్తున్నమాట. స్వయంగా ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఇప్పుడు మనతో చెప్పారు. ఇలాంటి ప్రమాదాల నివారణ కోసం తగిన చర్యలు చేపట్టకపోతే మాత్రం ఖచ్చితంగా దీని మీద ఒక పోరాటం వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. విశాఖపట్నం టూరిజం కి బ్రాండ్ సిటీ. అలాంటి టూరిజం కి బ్రాండ్ సిటీ అయిన విశాఖపట్నంలో ఇలాంటి ఘటనలు జరిగితే ఆ బ్రాండ్ ఇమేజ్ కి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా టూరిజం గా మనం వెనుకబడే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఖండించాల్సిన అవసరం ఉంది అని ఆయన కూడా ఒక భావాన్ని అయితే వ్యక్తం చేశారు. మనం చూసినట్లుగా ఇప్పుడు ఈ టోటల్ ప్రిన్సెస్ అంతా గనక మనం ఒక్కసారిగా పరిశీలిస్తే గనక మొదటి నుంచి బయట గేట్ ఇప్పుడు లోపల స్పష్టంగా చూపించా. ఎక్కడా కూడా నిబంధనలు అయితే పాటించడం లేదు అన్నది తెలుస్తుంది. మరి చూడాలి దీని మీద ఎలాంటి చర్యలకి మరి ఇక్కడున్న జిల్లా యంత్రాంగం ఉపకరిస్తుంది అన్నది. రైట్, థ్యాంక్ యూ అనురాధ.